హాయ్ వివర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ ఉపవాచకము 10వ లెసన్ వచ్చేసి అబ్రహాం లింకన్ లేఖ అనేటువంటిది ఉపవాచకం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ ఈయన అందరికీ తెలిసిన వ్యక్తే. అబ్రహాం లింకన్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు, మానవతావాది, మాజీ అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడు చదువుతున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి రాసినటువంటి లేఖ సారాంశం ఇది అనమాట. అబ్రహాం లింకన్ తన కుమారుడు రాస్తున్నటువంటి లేఖ స్కూల్కి రాశారనమాట. ఒక విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి అంశాలను తెలియజేశారు. ఆనాడు ఆయన కోరుకున్న సిద్ధాంతాలు, విలువలు ఈనాటికి ఆదర్శప్రాయమే. ఏంటంటే, మా కుమారుడు మీ పాఠశాలలో చదువుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరు పాఠశాలలో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పించగలరని ఆశిస్తున్నాము. ఇంకా ఈ కింది విషయాలను అతనికి నేర్పించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మానవులందరూ న్యాయవంతులు, సచ్చీలురు కాదని అతను నేర్చుకోవాలి. అందరూ న్యాయవంతులు అంటే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళని నేర్చుకోవాలన్నమాట. అయితే స్వార్థపర రాజకీయ నాయకులతో పాటు అంకిత భావం గల నాయకులు ఉన్నారని, దగాకోర్లతో పాటు ధీరోదాత్తులైనటువంటి అంటే మంచి ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. దగాకోర్లు ఉన్నారు, ధీరోదాత్తులైనటువంటి మంచి నాయకులు ఉన్నారని తెలుసుకోవాలి. వారు కూడా ఉన్నారని అతనికి నేర్పించండి. శత్రువులు ఉన్నట్లే మిత్రులు కూడా ఉంటారని చెప్పండి. కొంత సమయం పట్టినా సరే దొరికిన $5 కంటే కష్టపడి సంపాదించిన $1 విలువైందని అతనికి తెలియచెప్పండి. పోగొట్టుకోవడాన్ని భరించగలగాలని, అంటే ఇప్పుడు ఏమైనా ఒక వస్తువు పోగొట్టుకున్నామనుకోండి, దాన్ని భరించేటువంటి మనకు ధైర్యం అనేటువంటి ఉండాలి. గెలుపునకు సంతోషించాలని అందరికీ నేర్పించండి. అసూయకు దూరంగా ఉండడము, మనం వచ్చేసి ఒకరు ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి అసూయపడడం అనేటువంటిది దూరంగా ఉండాలి. నిశ్శబ్దంగా సంతోషించడము నేర్పించండి. ఒకరు బాగా ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషించడమే మన యొక్క వంతు అనమాట. సోమరిపోతులు, ఆశపోతులు అనేటువంటి విషయాన్ని అతనికి తొందరగా తెలియచెప్పండి. వీలుంటే పుస్తకాల్లోని అద్భుతాలను అతనికి వివరించండి. అదే సమయంలో ఆకాశంలో పక్షులు ఎగరగలగడము, మండుటెండలో కూడా తేనెటీగలు సంచరించడము, పచ్చటి కొండ చర్యల్లో పువ్వులు వికసించడము తాలూకు రహస్యాలను ఛేదించడానికి అతనికి తగిన సమయాన్ని ఇవ్వండి. కాబట్టి ఇక్కడ తేనెటీగలు మంచి ఎండల్లో తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తూనే ఉంటాయి. తర్వాత పచ్చటి కొండ చెరువుల్లో వచ్చేసి పువ్వులు పూస్తాయి అనేటువంటిది నేర్పించాలన్నమాట. అంటే కష్టపడి పనిచేయాలి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మోసం చేయడం కంటే విఫలం అవ్వడమేలోనే గౌరవం ఉందని మీ బడిలో నేర్పించండి. ప్రతి ఒక్కరూ తప్పు అని చెప్పినా సరే తన సొంత నిర్ణయం అనేటువంటి మీద విశ్వాసం ఉంచాలని, అంటే మనము ఏమనుకుంటున్నామో అదే చెయ్యాలి. సో సొంత విశ్వాసం అనేటువంటిది ఉంచాలి, అనేటువంటిది నిర్ణయం మీద విశ్వాసం ఉంచాలని అతనికి తెలియచేయండి. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ఉన్నతంగా మెలగాలని, దుండగులతో కఠినంగా వ్యవహరించాలని నేర్పించండి. అందరూ గుంపుగా చేరినప్పుడు అతను కూడా వాళ్ళలో కలిసిపోకుండా ఉండగలిగేటువంటి శక్తిని సంపాదించుకోమనండి. అంటే మనము ఎక్స్ట్రాడినరీగా ఉండాలన్నమాట. అందరూ గుంపుగా చేరినప్పుడు ఇక్కడ వచ్చేసి ఉండగలిగేటువంటి శక్తిని సంపాదించుకోమనండి. ఎవరు చెప్పినా వినాలని, అయితే వాస్తవ దృక్పథంతో పరిశీలించిన తర్వాత మాత్రమే అంగీకరించాలని నేర్పించండి. అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పేది అందరి వినాలి. వినిన తర్వాత మనకేది తోస్తుందో, మనకేమనిపిస్తుందో అది చెయ్యాలి. మీకు వీలైతే విచారంలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉండగలగడాన్ని నేర్పించండి. కష్టంలో ఉండేటప్పుడు కూడా నవ్వడం అనేటువంటి నేర్చుకోవాలన్నమాట. అయితే కన్నీళ్లు పెట్టుకోవడానికి సిగ్గుపడన అవసరము లేదని చెప్పండి. ఎన్నే వారిని లెక్క చేయకూడదని, అంటే మన మీద తప్పులు చెప్తూనే ఉంటారన్నమాట. వాళ్ళని అస్సలు పక్కకే రానికూడదనమాట. తీయటి మాటలు చెప్పేవారితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళను కూడా నమ్మకూడదనమాట. సో వాళ్ళను కూడా వచ్చేసి దూరంగా ఉంచాలి. శరీర దారుఢ్యాన్ని, మేధాశక్తిని ఎక్కువ ఇవ్వగలిగినటువంటి వారికి అమ్ముకోవాలని, అయితే హృదయానికి, ఆత్మకు మాత్రం ఎన్నటికీ వేల కట్టకూడదని అతనికి తెలియచేయండి. అల్లరి మూకల కేకలు చెవిని పెట్టకుండా తన ఆలోచన సరైనదైతే దాని సహకారానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే పోరాడమని నేర్పించండి. కాబట్టి కొంతమంది వచ్చేసి మనం ఎదుగుతూ ఉన్నట్లయితే, లేకపోతే మనం ఏమైనా మంచి ఆలోచనలతో మనం ఏమైనా ముందుకెళ్తూ ఉంటే దాన్ని ఎట్లా అయినా ఆపేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని పక్కన దూరంగా ఉంచండి.
సో తన ఆలోచనలు సరైదైతే సహకారానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే దానికి ముందుకు వెళ్ళమని చెప్పి నేర్పించండి. సున్నితంగా బోధించండి కానీ గారాభం కానీ చేయకండి. కాల్చినప్పుడే కదా ఉక్కు గట్టి పడేది. మామూలుగా వచ్చేసి ఇక్కడ సహనం అనేటువంటి ఉండడంలో కల సాహసాన్ని గుర్తించమనండి. ధైర్యశాలికి కావలసినటువంటి సహనాన్ని అలవర్చుకోమనండి. కాబట్టి తన మీద తనకు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలని బోధించండి. మన మీద మనకు విశ్వాసం నమ్మకం అనేటువంటిది మన మీద మనకు ఉండాలి ముందు. అలాంటిది ఉన్నట్లయితే మనం దేన్నైనా సాధించగలుగుతాము. అప్పుడే అతడు మానవత్వంపై ఎన్నటికీ సడలిపోని విశ్వాసాన్ని నిలుపుకోగలడు. కాబట్టి మానవత్వంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ చక్కగా వచ్చేసి ఆయన అబ్రహాం లింకన్ వచ్చేసి ప్రధానోపాధ్యాయుల వారికి తన కుమారుని గురించి హాస్టల్లో చదువుతున్నాడు, అతన్ని బాగు చేయమని చెప్పేసి మీ స్కూల్కి ఈ విధంగా మీరు ఇవన్నీ నేర్పించండి అని చెప్పేసి ఒక లేఖని రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.